తెలంగాణ పేపర్ నమస్తే తెలంగాణలో బాబు బెదిరింపు రేవంత్ దెబరింపు నీళ్లపై గురు శిష్యుల దొంగాట చర్చలంటూనే తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు మొత్తం మీద గురు శిష్యులు ఇద్దరు కృష్ణా జలాల మీద మ్యాచ్ ఫిక్సింగ్ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. శుక్రవారం నాడు ఆ ఇద్దరి మాటలో వారి మిలాఖత్ వ్యవహారం బట్టబయలేది. అత్తగారి సొత్తుల శ్రీశైలాన్ని ఏపీకి దారపోసి దాని మీద తెలంగాణ సర్వ హక్కులను వదులుకోవడానికి రేవంత్ సర్కార్ తెలంగాణ నుంచి నీళ్లు రాబట్టారనే వీర కంకణం వేసుకోవడానికి చంద్రబాబు కలిసి ముందస్తుగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ని ఇద్దరు పొల్లు పోకుండా వల్లించారని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కూడా ఒక వార్త ఇది. ఏపీకి నీళ్లపై రాజీ పడేది లేదు, రాయలసీమకు జలాలు తరలిస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, దాని నుంచి విశాఖ వంశాధారకు నీళ్లు మాకు మిగిలితే తెలంగాణ వాడుకోవచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు దబాయింపు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, కృష్ణా జలాలు రాయలసీమకు తరలించి తీరుతాం, పోలవరం నుంచి విశాఖకు అక్కడి నుంచి వంశాధారకు సైతం జలాలను మళ్లిస్తాం, మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చు, శ్రీశైలం నీళ్లను రాయలసీమకు తరలిస్తామని చెప్పేసి కూడా రాయవరం పర్యటనలో చంద్రబాబు నాయుడు ఆయనకున్న ఏమంటారంటే దాన్ని ఎట్లా మాట్లాడాలంటే మనం ఇక చెప్తా దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తా. 4 గోడల మధ్య బాబు నొప్పించారన్న సీఎం రేవంత్ రెడ్డి. మరుసటి రోజే 16 ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ సర్కార్ ఫిర్యాదులు. తాజాగా ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు ఘాటి వ్యాఖ్యలు. ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ తీసుకోవాలన్న అహంకారం. ప్రతిగా బదిలియాల్సింది పోయి బాబును బెదిరిస్తుంది కాదు, దెబరిస్తున్న రేవంత్ రెడ్డి. కృష్ణా బేసిన్ లో తెలంగాణ ఎగువ ఉన్నదనే విషయం మర్చిన సీఎం మా ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పించవద్దంటూ పదే పదే బాబుకు విజ్ఞప్తి. పోర్టు కనెక్టివిటీ కోసం ఏపీతో అవసరం ఉన్నదంటారు విచిత్ర వ్యాఖ్య. దేశంలోనే పోర్టు లేనిది ఒక తెలంగాణ రాష్ట్రమైనట్టు అజ్ఞానపు మాటలు అని చెప్పేసి కూడా మనం ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అటు ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ కృష్ణా మళ్లింపు మీద విరుచుకుపడడంతో ఇద్దరికి ఏదో ఒకటి చెప్పక తప్పని పరిస్థితి. భాష ఇంచుమించు ఇద్దరిది ఒకటే, కాకపోతే ఒకటే తేడా. ఎగువ రాష్ట్రంగా దబాయించి నీళ్లు తీసుకోవాల్సిన రేవంత్ ఏమో మాకు నీళ్లు ఇవ్వండి అంటూ కాళ్ల బేరాన్ని దిగి దెబరిస్తుంటే పై వాడు వదిలిన నీళ్లు మహాప్రసాదం అని కళ్ళకద్దం చంద్రబాబు చుక్క నీరు వదులుకునేది లేదని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు నీళ్ల మీద ఏమైనా అవగాహన ఉన్నదా లేదా? ఈ కృష్ణా బేసిన్ కావచ్చు, గోదావరి నీళ్లు కావచ్చు, కృష్ణా జలాలు కావచ్చు, అసలు అవగాహన ఉండదా ఈ ముఖ్యమంత్రికి? మేము సూటి అడుగుతున్నాం. ఇలా ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల గురించే కదా. సాక్షాత్తు అక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ ఏం మాట్లాడుతుండో తెలుసా? మనం వదిలేస్తారంట, ఏది మాకు మిగిలితే తెలంగాణ వాడుకోవచ్చు. ఎవనయ్య సొత్తు నువ్వు ఎవరికి ఇస్తున్నావు? చంద్రబాబు నాయుడు ఎవనయ్య సొత్తు ఎవరికి ఇస్తున్నావు? ఇన్నేళ్లు ముఖ్యమంత్రి చేసుకున్నాను, పెద్ద గొప్పలు చెప్పుకుంటావు కదా. అసలు గోదావరి నీళ్లు ఏ రాష్ట్రం నుంచి మీకేం పోతున్న ఐడియా ఉందా? నీకేమైనా అవగాహన ఉందా? మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే నిజామాబాద్ బాసర్ నుంచి పోతే గోదావరి నీళ్లు తెలంగాణ మీదికేని ఆంధ్రాకి వస్తున్నాయి, అది మర్చిపోతున్నావు నువ్వు. కృష్ణా జిల్లాలో తెలంగాణ మీదికేని ఆంధ్రాకి వస్తున్నాయి, అది మర్చిపోతున్నావు నువ్వు ఎవరివయ్యా? తెలంగాణ రాష్ట్రానికి మాకు ఆంధ్రాకు సరిపోయిన తర్వాత నీళ్లు మీరు వాడుకోరని చెప్పేసి మాట్లాడడానికి ఏమైనా సిగ్గుందా ఇంత కూడా మీకు? ముఖ్యమంత్రి ఎట్లయినా నువ్వు ఎవరివి? మాకు నీళ్లు ధారాదత్తా అంటే మీరు వాడుకున్నాక మేము వాడుకోవాలన్నా? మిగిలితే అంత సూటిగా అయిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో దొంగాట ఆడుతుండు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుండే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయలేదా? ఇంకేం మాట్లాడుతుండినా బాబు జర మాకు నీళ్ళు బాబు అని అడుక్కుంటుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణకు నీళ్లు కావాలని. అసలు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి ఉందా? అసలు తెలంగాణ మనం గోదావరిలో కావచ్చు, కృష్ణాలో కావచ్చు, మన మీదకేనే పోతుంది ఆంధ్రాకి. మనం వాడుకొని మనకున్న ప్రాజెక్టుల కాడికి మనం వాడుకొని మనం వదిలేసిన తర్వాత ఆ వాటా వాళ్ళు తీసుకోవాలా. కానీ ఈయన ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అదేదో ఆంధ్ర నుంచి తెలంగాణకు నీళ్లు వస్తున్నట్టు బాబు బిల్డప్ కొడుతుండు. ఆ బాబు బిల్డప్ కొడుతుంటే ఆ బాబు బిల్డప్ కి ఈయన భజన చేస్తుండు, చెక్క భజన చేస్తుండే. ఇప్పుడు చెక్క భజన చేస్తుండు, భజన చేసుకుంటుండే ఇలా కూర్చొని బాబు బాబు
మా చంద్రబాబు నీకు దండం పెడతా, జర మాకు నీళ్ళు నాయన, మా ప్రాజెక్టులు కట్టుకోవాలి మేము. ఏమన్నా ఉందా అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? అరే ఏమి అసలు నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు ఈ ముఖ్యమంత్రికి. అసలు ఏ కృష్ణా బేసిన్లో ఎంత వాటనో తెలియదు ఈ ముఖ్యమంత్రికి. గోదావరిలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత వాటనో తెలియదు ఈ ముఖ్యమంత్రికి. అసలు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ వాటర్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏదో ఏమీ తెలియదు మన ముఖ్యమంత్రికి. అంత దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇటువంటి ముఖ్యమంత్రి అనుకోని అరే దబాయించాలే. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు దబాయించాలి. అరే నువ్వు ఎవరివి అసలు మాకు నీళ్లు మీరు వాడుకున్నాక మాకు ఇచ్చేది, అసలు నేను ఇస్తేనే తీసుకో నువ్వు నీళ్ళు అని చెప్పి దబాయించాల్సింది పోయి ఆంధ్రతోటి పక్క రాష్ట్రంతో సంబంధాలు మంచిగా ఉండాలి, అది మంచిగా ఉండాలి, ఇది మంచిగా ఉండాలి. ఎందుకయ్యా పక్క రాష్ట్రంతో సంబంధం మంచిగా ఉండాలని చెప్పేసి నువ్వు అల్లుడు తెచ్చుకున్నందుక? నీ అల్లుడు ఆంధ్ర అని చెప్పేసా పక్క రాష్ట్రం సంబంధం? నీ అల్లుడు ఆంధ్ర అయితే పక్క రాష్ట్రం సంబంధాలు పెట్టుకుంటే నీ కుటుంబ పరంగా మంచి సంబంధాలు పెట్టుకో. దాని ఎవ్వరు అడ్డం పెడతాలే మేము అసలే. నీ కుటుంబ పరంగా నీ అల్లునికి దండం పెట్టుకో, కాలు మొక్కో. నీ ఇయ్యనుకు దండం పెట్టుకో, నీ అంకుని కాలు మొక్కో. నీ అంకుంది ఆంధ్ర తెలంగాణ సాగైతే నీ కుటుంబంలో చూపించుకో. నువ్వెవరివా తెలంగాణ రాష్ట్రానికి? నువ్వెవరు తెలంగాణ రాష్ట్రానికి? అసలు నీ కుటుంబంతో పాటు నువ్వు పెట్టుకో దండాలు. కానీ నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలను తీసుకుపోయి మొత్తం మళ్ళా చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ ఎందుకు పెడుతున్నావు? దేనికి పెడుతున్నావు? ఈయన చంద్రబాబు నాయుడు నిలిస్తే మనం వాడుకోవాలా? దబాయించి వస్తలేదా? మాట్లాడడానికి వస్తలేదా? మాట్లాడవా? ఎందుకు అన్యాయం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రానికి? ఏం పగ పట్టుకున్నావు తెలంగాణ రాష్ట్రం మీద? నువ్వు ఏమి పగ పెట్టుకొని వచ్చినావు ముఖ్యమంత్రి పదవిలకి? ఎంతో మంది అమరవీరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎంతో మంది విద్యార్థుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నాలాంటి ఉద్యమకారులు ఎంతో మంది కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏ రోజు గడప దాటి బయటకు రాలేవు. ఏ రోజు కూడా కమ్సకం జై తెలంగాణ మాట మాట్లాడలేవు. ఏ రోజు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేవు. నువ్వు తెలంగాణ ఉద్యమ చరిత్ర నీకు సంబంధమే లేదు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి, ఉద్యమ మీటింగ్ల మీదకి గన్ను పట్టుకోబోయిన మొగోనివి నువ్వు. ఇయ్యాల నువ్వు తెలంగాణ నీళ్ళ దారాదత్తం చేయడానికి రెడీ అవుతున్నావు ఆంధ్ర రాష్ట్రానికి. ఏది చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రం మీకే వస్తుందా? వాటర్ అంతా తెలంగాణ రాష్ట్రం మీకేని ఆంధ్రాకు పోతుందా? ఆంధ్ర మీకే తెలంగాణకు వస్తుంది? గంట సోది లేకుండా ఎట్ట ముఖ్యమంత్రి ఏనో మాకైతే అర్థమవుతలేదు. ఫ్రెండ్స్ మీరు ఏమని అనుకోని ఎట్లా మాట్లాడుతున్నాను సరే, తెలంగాణకు అన్యాయం జరుగుతూ పోనే ప్రసక్తే లేదు. నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టేస్తారని నేను రెడీ ఉన్నా. ఏంది అన్యాయం? అడిగేటోడు లేకనా ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు తెలంగాణ రాష్ట్రానికి? ఇందుకైనా తెలంగాణ ప్రజలు తీసుకొచ్చి నెత్తిలో ఊసోబెట్టుకొని మేము ముఖ్యమంత్రి చేసిర్రు? ఏంది ఇది? సోయి లేకుంటున్నారా? అరే మిగతా మంత్రులందరూ ఏం చేస్తున్నారు? ఆయన సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఏమో మంత్రి కాలే, ఏం లేదు, చక్క ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయింది ఆయన. సరే మిగతా వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చాలా మందికి పెద్ద పెద్దలు ఉన్నారు కదా ఇంట్లో. ఈ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు లేరు అవ్వలు, ఈయన ఒక్కడే ఉన్నాడు. అరే చెప్పనీకి వస్తలేదా? మీకు భయపడుతురా? ఎటు తిరిగి మీరు లాస్ట్ భయపడాల్సింది ఒక్కరికే గుర్తుపెట్టుకోరి, తెలంగాణ ప్రజలకే మీరు భయపడాల్సి వస్తుంది. అంతే, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరన్నా మాట్లాడానికి సిద్ధంగా లేరు. ఎటువైరులంతా మేధావులా? ప్రొఫెసర్ కోదండరాం ఎటువైనావు నువ్వు? రండ్రి మేధావులంతా నేడున్నారు, చర్చ పెట్టుకోర్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బిచ్చమేస్తుండంట తెలంగాణ రాష్ట్రానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు బిచ్చమేస్తుండు. ఆ బిచ్చమెత్తుకున్నామా మనం పోయి? అరే అయిన కూడా మనకు బిచ్చమేయనికి నీళ్లు, మనం బిచ్చమేస్తే వాళ్ళు తీసుకోవాలి నీళ్లు. దబాయించాల్సింది పోయి గట్టిగా నా నీళ్లు నాకు కావాల్సింది అని చెప్పేసి గట్టిగా మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మాట్లాడుతున్నారా? 4 గోడల మధ్య బాబు నొప్పించారని సీఎం రేవంత్. అరే ఎందుకు ఒప్పిస్తున్నావు 4 గోడల మధ్యలో? ఏం కర్మ పట్టింది రేవంత్ రెడ్డి గారు మీకు? 4 గోడల మధ్యలో ముఖ్యమంత్రి మీకు ఏం కర్మ పట్టింది చంద్రబాబు నాయుడు గారిని ఒప్పియడానికి? బరాబర్ గోదావరి నీళ్ళల్లో 65% మనం వాడుకున్నాకనే అటు వదులుదాం, కృష్ణాలో మనం వాడుకున్నాకనే అటు వదులుదాం. మనం ఎందుకు బదలాడాల? నీళ్లు మన చేతులు ఉన్నాయా, చంద్రబాబు చేతులు ఉన్నాయా? చంద్రబాబుది అహంకారపూర్వకమైన మాటలను పొద్దు నుంచి మొదటి నుంచి చెప్తూనే ఉన్నా.
తెలంగాణ మీద పగ పట్టిండు, తెలంగాణ మీద కక్ష పట్టిండు. ఎవరిది ఇది? మన ఆస్తి, మన తెలంగాణ మన ఆస్తి, నీళ్లు మన ఆస్తి. ఆ నీళ్లు లేకనే కదా రైతులు 70 ఏళ్ల కాలంలో తెలంగాణలో రైతులు ఎన్నో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. ఆ నీళ్లు లేకనే ఎంతో అనిగోసపడ్డ తెలంగాణ రాష్ట్ర రైతులు. కేసీఆరే కదా కాళేశ్వరం కట్టి తెలంగాణ వాటర్ ని, లిఫ్ట్ ఇరిగేషన్ రూపంలో తెలంగాణ వాటర్, గోదావరి వాటర్ ని మన మడులోకి తీసుకొచ్చిన మొగోడు కేసీఆరే కదా. అసొంటి కేసీఆర్ ని పక్కకు పెట్టి ఇగో ఇసొంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నెత్తినెక్కించుకున్న దౌర్భాగ్యంలో మనం కూడా మాట్లాడటం లేడు. మన తరఫున పోయాల ఇక నాసోడు క్వశ్చన్ చేస్తే నాసోడు లోపల వేయాలి. బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తే వాన్ తీసుకోపోయి లోపల నూకాలి. ఎవరు ప్రశ్నిస్తే వాన్ తీసుకోపోయి లోపల నూకాలి. అది ఇక నడుస్తున్న అది. మరి దీని మీద ఏం స్పందిస్తారో చూడాలి. ఇక చూడు, ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ తీసుకోవాలంటే అహంకారం. అంత అహంకారం, అంత బల్పేందుకు మీకు? అంత అహంకారం దేనికి? అంటే తెలంగాణ మీద ఇంకా విషయం చింపుతున్నావా? ఇక్కడ ఎవ్వడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోరు బాగా. 70 ఏళ్ల చరిత్రలా మా మీద పగబట్టినోడిని, మాకు అన్యాయం చేస్తున్నాడు ఎవ్వడైనా సరే ఉరికిచ్చి కొట్టి మా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న ఉద్యమకారులం మేము. ఇక్కడ గుర్తుపెట్టుకో. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నీ జెండానే కూడా చేసాం తెలంగాణ రాష్ట్రంలో. మేము తెలంగాణకు అన్యాయం చేసినామని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏదో నీకు రేవంత్ రెడ్డి పక్క గురు శిష్యులు ఉన్నారు కదా, ఏదో నాటకాలు ఆడి నీళ్ళు ఎత్తుకోపోదామని ఆలోచనలు ఉన్నట్టున్నావు. తెలంగాణ ఉద్యమకారులం సహించేది లేదు. మరోసారి నీళ్ల మీద కూడా తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ కోసం ఎంత కొట్లాడినామో మరొకసారి మా నీళ్ల జోలికొచ్చి మా నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకుండా నువ్వు ఎత్తుకపోదామని చూస్తే ఇదే ఉద్యమం మళ్ళా నీళ్ల మీద మీ మీద వేయాల్సి వస్తుంది. ఉద్యమం అది గుర్తుపెట్టుకోరు బాగా. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కాదుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటించనీయం నేను తెలంగాణకు అన్యాయం చేస్తే. సరే, ఎట్లయితే అట్లయితే జీవితం. ఉంటుంటాం, పోతాం, ఎవరికి భయపడేది లేదు. ఎవరేం శాసనంగా బతకనికి రాలేడికి. ఈయన గట్టిగా మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి ఆడపోయి అడుక్కుంటుండి నీళ్ళు ఇవ్వమని. అరే ఉన్నదా ఈయనకి మన దిమాగ్? చెప్పటోడు ఎవ్వలేడా పక్కకి? ఎవ్వలేడా? అసలు కృష్ణా బేసిన్లో తెలంగాణ ఎగువ ఉన్నదనే విషయమే మర్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ మనం ఒక వార్త చూసుకోవచ్చు. జగిత్యాల జిల్లా మలయాళ మండలం రాంపూర్ పంప్ హౌస్ నుంచి 3 పంపుల ద్వారా ఎగసిపడుతున్న జలాలని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఇదిగిదిగో కాళేశ్వర గంగ ఎల్లంపల్లి నుంచి